హాయ్ అండి, మీ సాయి వ్లాగ్స్. ఈరోజు ఎర్ర గోంగూరతో పల్లీలు వేసి పచ్చడి చేస్తున్నాను. ఇది వేడి వేడి అన్నంలో కాస్త పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పులుపు ఎక్కువగా తినడం ఇష్టపడని వాళ్ళు కొంచెం పల్లీలు వేసుకొని చేస్తే పులుపు తగ్గుతుంది. ఈ గోంగూర పచ్చడి కోసం ఒక కట్ట గోంగూరను శుభ్రంగా వలిసి ఇలా నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు ఉంచాను. ఇసుకంతా పోతుంది. తర్వాత 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలో కొన్ని పల్లీలు వేసా, ఒక 2 స్పూన్లు పల్లీలు వేసి ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి పల్లీలు. ఇవి పల్లీలు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత మన తినే కారాన్ని బట్టి మిరపకాయలు, నేను ఒక 15 ఎండుమిర్చి వేసాను. ఇవి తేజకాయలు, కారం ఎక్కువ ఉంటుంది. కారం తక్కువ తినాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, అర స్పూన్ మెంతులు వేసి ఇవన్నీ బాగా వేపుకొని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. అదే గిన్నెలో మనము శుభ్రంగా కడిగి పెట్టుకొని నీళ్ళలో వేసుకున్నాం కదా గోంగూర, ఆ నీళ్ళని వంపేసి ఆ గోంగూర పెట్టేసుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ. మిరపకాయలు అవన్నీ మిక్సీ గిన్నెలో వేసుకున్నాం కదా, వాటిని చల్లార్చుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అందులో ఉన్న వాటర్ కానీ అయిపోతే ఇంకొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. నేను ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇదంతా కలిపేసుకొని గోంగూరను మొత్తం ఇట్లా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మెత్తగా. గోంగూర అంతా ఉడికిపోయింది. దాన్ని చల్లార్చుకోవాలి. మనం మిక్సీ జార్లో మిరపకాయలు, పల్లీలు వేసాం కదా, అంతా మిక్సీ పట్టుకొని చల్లార్చిన ఉడకబెట్టుకున్న గోంగూర కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలి. రోలు ఉంటే రోట్లోనే దంచుకోవచ్చు. అంతేనండి, గోంగూర పల్లీ పచ్చడి రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది ఇది అన్నంలోకి, రాగి సంగటిలోకి.